ప్రతాప్. ఏం చేస్తారు? మేము వ్యవసాయమే. వ్యవసాయం చేస్తారు. ఏ ఊరు మీది? మా ఛాయాపురం. ఉరవకొండ నియోజకవర్గం. ఉరవకొండ నియోజకవర్గం. బాబా ఏం మరి ఈ ప్రభుత్వం చూసారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి కూడా మరి రైతు ప్రభుత్వం, రైతాంగానికి అన్ని కావాల్సిన ఇచ్చామని అంటున్నారు. మరి 5 ఏళ్ళ నుంచి వ్యవసాయం ఎలా ఉంది, ఏంటి అసలు? వ్యవసాయం ఏమే చాలా అద్మానంగా ఉంది. ఏమంటే పయ్యావుల కేసు తరఫున మా ఊర్లో నీళ్లు వచ్చినాయి. మాకు అంజనీవ కాలం వచ్చింది. అంజనీవ కాలం నుంచి ఆయన మోటార్లు ఇవి మామూలుగా డీపీలు ఇప్పించి అన్నీ చేపించి కాలువల్లో పూడిక వంక పూడిక అంతా చేసి వంక నుంచి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ గుమ్మనూరు ఆ సైడ్ కూడా నీళ్ళు పోతాయి. చాలా మంది రైతులు ఒక పయ్యావుల కేసుతో నుంచే బాగుపడింది ఈ ఊర్లో. మొత్తం ఒకనొకప్పుడు ₹1,00,000 అమ్ముకున్నాం మేము భూమి. ఈరోజు 20 లక్షల రూపాయలు అయింది. ఆ పయ్యావుల కేసు పుణ్యానే ఈ ఊర్లో బ్రహ్మాండంగా మిరప పండించుకోవడం కానీ ఇంకోటి కానీ ప్రతి కార్యక్రమం కానీ ఉరవకొండలో హాస్పిటల్ కానీ రోడ్లు కానీ అసలు ఇంత అద్మానంగా ఉండే అంతకుముందు చావాల రోడ్డు ఇవన్నీ చాలా డెవలప్ చేశాడు. అందువలన ఆయనకే మేమంతా ఆయనకు మద్దతు. అంటే ఈసారి ఆయన గెలిపించుకుంటే ఇంకేం కోరుకుంటున్నారు? ఆయన ఎటువంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? చేస్తాడు ఆయన. మా మినిస్టర్ కూడా అవుతాడు గెలిస్తే. రైతులు బ్రహ్మాండంగా చేస్తాడు. ఊరికే ఎందుకనల్లా పయ్యావుల కేసు మినిస్టర్ అయితే ఇంకా బాగుంటుంది. ఆయనకి ఇది ఇరిగేషన్ డెవలప్మెంట్ ఇవ్వాల ఈ కాలం ఈ మామూలుగా వ్యవసాయ శాఖ ఇస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇక్కడ మీ ఊర్లో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇక్కడ 5 ఏళ్ళ నుంచి ఏమన్నా పట్టించుకున్నారా? 5 సంవత్సరాల నుంచి ఏం లేదు. మాకి మామూలు ఇంతకుముందు పయ్యావుల కేసు ఉన్నప్పుడు సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొత్తం ప్రతి విషయంలో కూడా మా ఊరికి చేసిన సాయం మరవకూడదు. పయ్యావుల కేసుని చాలా డెవలప్ చేశాడు. ఇప్పుడు మీరు కావాల్సింటే చూడండి, ఊర్లో ప్రతి రోడ్డు, ప్రతి డ్రైనేజీలు బాగా చేశాడు మా ఊరికి. అక్కడ పోతాయి కట్ట తిట్టు మొత్తం నీళ్ళని నిలబడతాడు మోకాళ్ళ లోతు. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ వంకలేకి చేపించి సీసీ రోడ్లు వేపించి బాగా మా గ్రామం బాగా చేసినాడు. గ్రామమే కాదు, ఉరవకొండ నియోజకవర్గంలో చాలా బాగా చేసినాడు. అంటే ఇక్కడ కాలువలు తవ్వించారు కదా, ఈ రోజు ఈ 5 ఏళ్ళ నుంచి నీళ్ళు ఏమన్నా అందించగలిగారా? ఈ కాలువలు గతంలో తవ్వించారు. వస్తున్నాయి నీళ్ళేం వస్తున్నాయి. మళ్ళీ అట్లా అబద్ధాలు చెప్పకూడదు. నీళ్ళేం దండికి వస్తున్నాయి. మా ఊరికేం ఇదేం లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ వచ్చింది కదా మామూలు కాలువ, ఆయన పుణ్యమే. అప్పుడు అందరి దర్రూరు పుల్లయ్య గారు అప్పుడు దీంతో నుంచి ఆయన సెలవే చేపించి బాగా చేసినాడు. పయ్యావుల కేసు చొరవతో ఇంకా డెవలప్ చేసినాడు. మా ఊర్లో చాలా అభిమానంగా ఉండే. వంకలు పూడికలు మొత్తం మంచి చెడ్డ డీపీలు కాలువలు అంతా ఏమి ఊరు డెవలప్ అంతా పయ్యావుల కేసువే. మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు, ఈ ఎన్నికల్లో నేను గెలుస్తాను ఇక్కడ ఖచ్చితంగా అని చెప్పేసి. మా ఊరంతా కేశవ్ మిందే, మేమంతా కేశవ్ గారికి 100% గెలుస్తాడు. ఎవరి పార్టీ వాళ్ళు గెలుస్తామంటారు. ఈడ పయ్యావుల కేశవ్ బాగుంది, ఆదరణ ఉంది. ఈడ చూడు, ఇప్పుడు చూసినావు కదా నువ్వు, ఆయనకు బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మరథం జనాలంతా ఇప్పుడు నిన్న కూడా భారీగా వచ్చినారు. నిన్న ఎలక్షన్ ఇది వచ్చింది కదా మామూలు నామినేషన్లు అప్పుడు కూడా చాలా భారీ జనాలు వచ్చినారు. ఏం దాని గురించి ఆమె ఆలోచన లేదు. మెజార్టీ వస్తుందంటారా? 20,000 తక్కువ రాదప్ప. 20,000 మెజార్టీ వస్తుంది. 22,000 మెజార్టీ వస్తుంది. అంటే బాబాయ్ గత 30 ఏళ్ళ నుంచి ఆయన నాయకత్వం చూస్తున్నారు కదా పయ్యావుల కేశవ్ గారు. అంటే ఈ రోజు ఆయన పేదోడి పక్షాన్ని నిలబడట్లేదు, ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడని చాలా ఆరోపణలు చేస్తున్నారు ఆయన. ఊరికే దండికి ఎప్పుడో వైసీపీ దాంట్లో ఉండేవాళ్ళు చెప్పచ్చు. మాకేమో ఇంతవరకు బీదోనికి ఏం చెడుపు లేదు, ఇంకోట్లేదు. వాళ్ళు పోయినా కూడా బ్రహ్మాండంగా వాల్మీకి కాలనీ ఇక్కడ కూడా నీళ్ళ ట్యాంకులు అనుకో, వేరే ప్రతి విషయంలో కూడా ఆయన బీసీలుగా అన్నీ చేసినాడు ఆయన. పాపం పయ్యావుల కేసుతో నుంచే మా ఊరు ఈ పొద్దు డెవలప్ అయింది. ఈ పొద్దు రైతాంగం బాగుండాం. అంటే ఈ రోజు ఆయన ఈ నియోజకవర్గంలోనే ఉండట్లేదు, గెలిచి హైదరాబాద్ లో ఉంటున్నారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు. ఒక్కటే చెప్పండి మీరు, ఇప్పుడు ఎవరు కూడా ప్రతి వాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి ఏం సాయం చేయలేరు. ఏమున్నా గ్రామాలు డెవలప్ చేస్తారు, సర్పంచులు ఉంటారు, సర్పంచుల ద్వారా వాళ్ళు పోయి ప్రతి విషయాన్ని అడుగుతారు. ఆయన దగ్గరికి డైరెక్ట్ పోతే కూడా వాళ్ళ ఇంటికాడికి పోతే కూడా సాయం చేసినారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళ ఇళ్ళకాడికి పోయి, అన్న మాకు డీపీలు లేవు, మాకు నీళ్లు సరిగ్గా రాలే. ఇప్పుడు వీళ్ళు గుమ్మనూరు వాళ్ళు, పెంచలపాడు ఈ సైడ్ వాళ్ళంతా కూడా వచ్చి మొరపెట్టుకుంటే ఆయనే సొంతంగా వచ్చి ఈడ కాలువ తీపిచ్చా ఈడ వంకకి నీళ్లు
వంక బంద్ చేశారు హంజడి కాలువ. రైతులు ఆడ నీళ్లు కట్టుకుంటే చాలా ఇబ్బంది పడినారు. అప్పుడు ఆయన డైరెక్ట్ వచ్చి ఈడే ఆయన నిలబడి ఒక దాదాపు 2 గంటలకు వచ్చినాడు, రాత్రి 7:30కు పోయినాడు. మొత్తం ఈడ కాలువ నీళ్లు వంకకి తెరిపించి. సార్ మీ పేరు? చంద్రశేఖర్ నాయుడు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంటారు. ఏ ఊరు సార్ మీది? ఈ ఊరే చాయపురం. ఒరవకొండ నియోజకవర్గం. సరే, ఏంటి రైతుల వారీగా ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చాక ఎంతవరకు న్యాయం జరిగిందంటారు? అసలు ఎటువంటి నష్టం జరిగింది అనుకోవచ్చు? నష్టం అంటే కరెంట్ అంత నష్టము ఈ 5 ఏళ్లలో భరించినాం. రాత్రి పూట్ల రాత్రి 12కు వదిలి 3 గంటలకు వదిలేసి రాత్రికి పాములు గుట్టించుకొని ఇంత దరిద్రము యా ప్రభుత్వంలో చూడాల. మా పోయినసారి 5 ఏళ్ళు పగులు 9 గంటలు ఇచ్చేవాడు, ఇప్పుడు 7 గంటలు అన్నాడు. 7 గంటలు సరిగ్గా లేదు. రాత్రి ఎప్పుడు రాత్రి పగులు అనేది లేదు. డే టైం లేబర్ ఎట్లా వస్తారు? 3 గంటల ఉపాధి ఇస్తాడు, 2 గంటల ఉపాధి ఇస్తాడు. ఆ 7 గంటల్లో 5 గంటలు ఇచ్చేది కరెంటు, 2 గంటలుగా 20 నిమిషాలు కట్ చేస్తాడు. అంటే ఉచిత కరెంటు రైతులకు మీటర్లు పెడుతున్నామని చెప్పేసి అన్నారు కదా. మీటర్లు బిగించారు కదా, మీటర్లు బిగించారు. మీటర్లు ఇంకా ఊరికనే అంటారు. మీటర్లు ఇంకా రేపొద్దున ప్రభుత్వం వచ్చిందంటే కంపల్సరీగా వసూలు చేస్తారు. గతంలో ఎలా ఉండేది? గతంలో 9 గంటలు ఒక 5 నిమిషాలు లేట్ వదిలినా మళ్ళీ 5 నిమిషాలు ఫాస్ట్ వదులుతాడు. ఇప్పుడు అంత దరిద్రం ఎప్పుడూ లేదు. కరెంట్లో మటుకు చాలా వరెస్ట్. నీళ్ళేం వదిలినాడు, మళ్ళీ నీళ్ళు వదలలేడు అనొచ్చు. నీళ్లు బాగా వదిలినాడు కానీ కరెంటు వదల. కరెంటు చాలా దరిద్రము. ఈయన సబ్సిడీ పైపులు వదిలిండే పోయిన ప్రభుత్వం. సబ్సిడీ స్ప్రింక్లర్ పైపులు కానీ మామూలు తెల్ల పైపులు కానీ 50% సబ్సిడీ ఉండే. ఇప్పుడు సబ్సిడీ ఒక్కట్లేదు. ట్రాక్టర్ కానీ వ్యవసాయ పరికరాలు సబ్సిడీ నీళ్ళు ఈ ప్రభుత్వంలో. సరే, మీరు కేశవ్ గారితో ప్రయాణం చేశారు కదా, గత 30 ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఆయన్ని. ఇక్కడ ఆయన నాయకత్వం చూస్తున్నారు. అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు? వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిని మంచిగానే చూసినాడు ఆయన. మనం ఎవరు పోయినా సాయం చేసినాడు. ఎవరు పోయినా వాళ్ళకి బీసీలా, ఎస్సీలా, ఓసీలా అందరికీ సమానంగా చేసినాడు ఆయన. వచ్చి ఈడ కాలువలు కానీ ఆయన సొంతం ఉండి జేసీబీ ఉండి చేపించుకొని పోయినాడు. అంటే ఇప్పుడు ఆయన టూరిస్ట్ అని అంటున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉంటారు. అంత వాస్తవం. టూరిస్ట్ అనేది కళ. ఆయన మనం ఎప్పుడు ఫోన్ చేసినా అందుకో ఏదన్నా కానీ పని చేయగలడు. అంటే మీరు చూస్తున్నారు కదా, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన పాలన కానీ లేకపోతే కేశవ్ గారి పాలన చూశారు. వీళ్ళిద్దరు పాలనలో నీటి సమస్యలు ఎక్కువగా ఏం చేయలే. ఆయన హానికరం ఏం చేయలే. విశ్వేశ్వర రెడ్డి వ్యక్తిగతంగా మంచోడే, కాకపోతే ఆయన ఏం పనులు చేయలే. ఆయన పైన ఇస్తే కదా, ఈయనకే ఆయన అపార్ట్మెంట్ ఇడు, ఈయనేం చేసేదేముంది? జగనే ఈయనకి ఈడు, ఈయనేం చేసేదేముంది? వ్యక్తిగతంగా విశ్వేశ్వర రెడ్డి మంచోడే, కాకపోతే ఆయన ఇవ్వాలి కదా. 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మేము మంచి చేసాం, ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్తున్నారు. హామీ ఇక్కడ నీళ్ళు మా ఊరు ఒక్క హామీ లేదు, ఏమి చేయలే. అంటే ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం, వాలంటీర్లు పథకాలు లేదు. పథకాలు గితకాలు అంతే, నవరత్నాలన్నీ నీళ్ళు. ఏమి ఏదో అడపదడపన 50 మందిలో ఒక 5 మందికి ఇచ్చింటాడు అంతే. అంటే ఈరోజు నేను గెలుస్తాను 175 అని సవాల్ చేస్తాను. 100 మామూలే, నీటిలో నిలబడింటారు, అన్ని తాగుతాంలే అన్నట్టుంటారు. అంతా కళ. సార్, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఒరవకొండ నియోజకవర్గం పయ్యావుల కేశవ్ గారు కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఏం చెప్తారు? 100% పయ్యావుల కేసు వస్తాడు. అంటే ఎందుకు సార్ పయ్యావుల కేశవ్ గారు ఎందుకు? వ్యక్తిగతంగా ఆయన మంచోడే, కాకపోతే పనులు చేసినాడు. ఒకవేళ ఈయన ప్రభుత్వం లేకపోయినా కష్టపడి కొన్ని పనులు చేసినాడు. ఇప్పుడు ఈ దీంట్లో కానీ ఎమ్మెల్యేగా ఆయన చేసే పనులన్నీ చేసినాడు, బాగా చేసినాడు. ఎంత మెజార్టీ ఉండవచ్చు అంటారు పయ్యావుల కేశవ్ గారికి? 20,000 100% ఉంటుంది, పక్కా 20,000.